నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నక్క ఆనంద్ బాబు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలు 596 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టుల ప్రాంగణం నందు సోమవారం ఆయనకు స్వాగత కార్యక్రమం మరియు నూతనంగా ఎన్నికైన తెనాలి బార్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో పిఎస్జే శ్రీధర్, ఏఎస్జే షరీఫ్, పీడిఎం రాజశేఖర్, సెకండ్ ఏఎంఎం సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, మాజీ అధ్యక్షులు వేణుగోపాలరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నేను ఈ జిల్లాలో 6 సంవత్సరాలు పనిచేశాను. తెనాల్లో అప్పుడప్పుడు మన డిస్ట్రిక్ట్లో గుంటూరులో 3 ఇయర్స్ వర్క్ చేశానండి. తర్వాత ఒక నర్సరావుపేటలో 3 ఇయర్స్ పాటు వర్క్ చేశాను. మళ్ళీ ఇదే డిస్ట్రిక్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది, ఈ డిస్ట్రిక్ట్లో తెనాలికి. అప్పుడు తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్నటువంటి మర్చిపోయినటువంటిది యాక్చువల్గానే అది మేము ప్రత్యేకించి ఒక ఎంక్వైరీ మీద ప్రత్యేకించి ఎవరినో వాళ్ళని అడిగి తెలుసుకోనక్కర్లే. అది జనరల్ కాన్వర్సేషన్స్తోనే వస్తూ ఉంటుంది. తెనాలి బార్ అసోసియేషన్కి మంచి పేరు ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాకుండా నా కొలీగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చాలామంది వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెనాలి పడింది అంటే చాలా మంచి బారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అందరూ కూడా చాలా హ్యాపీగా జరిగిపోతుంది అక్కడ 3 ఇయర్స్ అనేటువంటి మీ టెన్యూర్ కూడా అని చెప్పి వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు 3 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అదంతా కూడా మీ సహాయ సహకారాలతో ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా 3 ఏళ్ళు గడుపుకున్నాను అని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదు, సందేహం లేదు దాంట్లో కూడా. అలాగే మీ సహాయ సహకారాలు మా సార్ వెంకటేశ్వర గారికి, అలాగే నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ అనుసంధానకర్తగా ఉన్నవారు ఎంఈజీఆర్ గారు. మా 3 ఏళ్లలో కూడా ఆయన మాకు మీకు మధ్యలో ఉంది. చాలానే అంటే చిన్న వచ్చినా కానీ, కొద్దిగా పెద్దవి వచ్చినా కానీ అలాగే చాలా టాలెంటెడ్గా చక్కగా దగ్గరుండి సాల్వ్ చేశారు. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. దాన్ని అందరూ కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా మిగిలిన వాళ్ళందరి గురించి ప్రభాకర్ గారికి, కొత్తగా అయిపోయిన ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వచ్చి రేపు మేకి 8th మేకి 1 ఇయర్ అవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో నేను బాగా మిమ్మల్ని కష్టపెట్టినట్టున్నాను. నేను కష్టపెడతాను కాకుండా కానీ మంచి డిస్పోజల్ ఇచ్చారు నాకు. అలాగే మొత్తం కేసులన్నీ కూడా ఇప్పుడు దాదాపు అన్నీ చాలా వరకు ట్రయల్ స్టేజ్కి వచ్చినాయి. అది మీ యొక్క సహకారం వల్లనే అది నాకు సాధ్యమైంది. అదేవిధంగా డిస్పోజల్ కూడా మంచి డిస్పోజల్ ఇస్తున్నారు. అదేవిధంగా మన కొత్తగా వచ్చిన ఏడీజీ గారికి కూడా మీ సహాయ సహకారాలు అదేవిధంగా అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంఈజీఆర్ గారిని మర్చిపోలేకపోతున్నాం. ఏదైనా కానీ ప్రెసిడెంట్ గారు అనగానే ఆయన గుర్తొస్తున్నారు. కాబట్టి కొత్త ప్రెసిడెంట్, కొత్త బారు కూడా ఎంఈజీఆర్ గారిని మర్పించేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. మన కోర్టుకి గౌరవనీయులు 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు డి శ్రీనివాసులు గారు కొత్తగా రావడం, వారిని మనం ఘనంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాస్తవంగా సార్ కరెక్ట్ టైంలో వచ్చారు. ఎందుకంటే మేము బెయిల్స్ కోసం బాపట్ల, 50 డేజ్ గుంటూరు అట్లా తిరుగుతూ ఉన్నాం సార్ ఒక 2 months నుంచి. మీరు మాత్రం ఈ ఎండల్లో కరెక్ట్ టైంకి మీరు రావడం చాలామందికి చాలా ఆనందంగా ఉంది సార్. కోర్టు కూడా నిండుగా ఉంది సార్ ఈరోజు క్యాంపస్లో మీరు వచ్చిన తర్వాత. ఈ బార్ ఎలక్షన్లో
ఎన్నికైన తర్వాత ఎలక్షన్కు ముందు మనం ఎట్లా ఉన్నామో ఎలక్షన్ అయిపోయింది, ఇక నుంచి మనం ఎటువంటి ఏమీ లేకుండా ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కూడా కలిసి ఆనందంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరుపుకుందాం. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెనాలికి చెందిన సినీ నిర్మాత వ్యాపారవేత్త షేక్ బషీర్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్కు నామినేషన్ అందజేసిన అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఎస్బీకే సంస్థల అధినేతగా వ్యాపారం చేస్తూ సినిమా నిర్మాణంలో ఉన్నట్లుగా తెలిపారు. తొలిసారి రాజకీయాల్లోకి షర్మిలమ్మ స్ఫూర్తితో వచ్చానని చెప్పారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. తెనాలిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తాను తెనాలి నివాసినేనని, బాలాజీరావుపేటలో తన స్వగృహం ఉందని పేర్కొన్నారు. తెనాలి అభివృద్ధిపై ఎంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని వివరించారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తన కష్టం చూసి అసలు నాకు ఏమనిపించిందంటే ఇలా కూడా పొలిటికల్లో కష్టపడతారా? నిజంగా నేను ఎలాంటి ఇది లేకుండా చెప్తున్నాను, మనమందరం నిజంగా ఒక మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి. దిస్ ఈజ్ క్లియర్ కట్. రెండోది నేను ఎన్నిసార్లు చెప్తున్నా, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన రాజన్న రాజ్యంలో పాలన రావాలి అంటే వైఎస్ షర్మిల గారిని మనం సీఎం చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల గారిని చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన కాంగ్రెస్ పెద్దలకి చాలా సీనియర్లు ఉన్నారు. నేను వాళ్ళ ముందు చిన్న పిల్లలు లాంటి వాడు ఒక మాటలో చెప్పాలంటే అన్నదమ్ములందరికీ, కాంగ్రెస్ పాత సీనియర్ లీడర్లకి అందరికీ తెనాలి నియోజకవర్గం అన్ని మండలాలు, కొల్లిపర, అటు అంగల్కుదురు, జాగర్లమూడి, ఎవ్రీథింగ్ ఎంతవరకు ఉన్నారు అసెంబ్లీ నియోజకవర్గం అందరూ కలిసి ఏకతాటిగా వచ్చి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తు పైన ఓటు వేసి షేక్ బషీర్ నన్ను గెలిపిస్తూ ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. సోమవారం వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కత్తెర సురేష్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావుతో పాటు భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 4వ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనపై ఇక్కడ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యతని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భుజాన వేసుకొని అనేక రకాలుగా కష్టపడుతున్నారని తెలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్వయాన మద్యం వ్యాపారం చేస్తున్న పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదని, మన రాష్ట్రంలోనే చూస్తున్నామని, చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుక ఇస్తే ఇప్పుడు ఇసుక బకాసురుడులాగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో 21 రోజులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. గతంలో 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను, ఇది 4వసారి. ఒకసారి ఒకదాన్ని మించి ఒకటి. మరి ఈరోజు నా దగ్గర ఏ అధికారం లేదు, ఏమీ లేదు, కానీ కార్యకర్తలు అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా కనపడ్డాయి. ఈరోజు ఇవాళ ఒక నామినేషన్ కార్యక్రమం దాఖలు చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. మన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పిన్నెల్లి కృష్ణప్రసాద్ గారి సతీమణి శిరీష గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో శ్రేణులుగా ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని ఈరోజు ప్రతి గ్రామం నుంచి వందలాది వేలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ కార్యక్రమానికి తరలించినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా 21 రోజులే ఉంది సమయం. 3 వారాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం ఉరకలెత్తాలి. 21 రోజులు 5 ఏళ్లు పడ్డ శ్రమని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అనుభవించిన క్షోభని ఇవాళ అందరం కూడా విముక్తి కలిగే రోజులు 21 రోజులే ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు పడ్డటువంటి బాధలు, రాష్ట్రం సర్వనాశనమైన విధానం, రాష్ట్రంలో యువతని మత్తు పదార్థాలకి, గంజాయికి బాధిత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యలు, అత్యాచారాలు, దళితుల మీద శిరోమండనాలు, అఘాయిత్యాలు చేసిన విధానం అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 21 రోజులు మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ యొక్క కూటమి అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు, ఈ రోజున్నటువంటి యువతరం కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రకటించామో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళండి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చెప్పబోతా ఉన్నాడు. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే పథకం కూడా అమల్లో తీసుకురాబోతా ఉన్నామని మీరందరూ కూడా తెలియజేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెనాలి డీఎస్పీ రమేష్ బాబు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేసిన ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచిస్తూ నిబంధనలు ఉల్లంఘన చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. నామినేషన్ ప్రక్రియ ఈ నెల ఎన్నికలు 2024 ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ అందరికీ తెలిసిన విషయమే. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 25కి ఎండింగ్ అవుద్ది. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు తుషార్ డూటీ గారి యొక్క పర్యవేక్షణలో గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోర్టుకి సంబంధించినటువంటి ప్రక్రియలోనే మొత్తం నామినేషన్ కూడా పోలీస్ శాఖ మరి తెనాల్లో ఈ యొక్క ఆర్ఓ ఆఫీసు స్థానికంగా 1 టౌన్ ఏరియాలో ఉంది. 1 టౌన్ సీఏ గారు, స్థానిక సీఏ గారు, 1 టౌన్ సీఏ గారు దశరామ గారు నా పక్కన ఉన్నారు. అలాగే స్థానిక 1 టౌన్ ఎస్ఐ గారు కూడా, కరీముల్లా గారు కూడా నా పక్కన ఉన్నారు. మొత్తం బందోబస్తు కూడా టైం టు టైం సీఏ గారి పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా 18 నుంచి ఇప్పటి వరకు 3 నామినేషన్ చేస్తాం జరిగింది. బీఎస్పీ పార్టీ, పిరమిడ్ పార్టీ, జయభారతి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే రేపు 24వ తారీఖున మేజర్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఆ రోజు కూడా ఒకే టైమింగ్ కాకుండా అలాగే డిఫరెంట్ టైమింగ్స్, అలాగే ఒకే రూట్ ర్యాలీ కాకుండా డిఫరెంట్ రూట్స్లో వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాము. మా పోలీస్ శాఖ తరఫున ఆర్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసాం. అలాగే రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే 2 ర్యాలీలు ఒకే టైంలో వచ్చి 2 అభ్యర్థులు ఒకే టైం వస్తే ఏదన్నా గొడవలు జరిగే అవకాశం జనరల్గా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని
ఈ గొడవల్లో అవాయిడ్ చేస్తాకి మా తరఫున కూడా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందా. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. రత్నశ్రీ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. 172 మంది విద్యార్థులు 600 మార్కులకు గాను 500 మార్కులకు పైగా సాధించగా వారిలో 86 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించినట్లు తెలిపారు. వీరిని నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శాలువా మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో సీఈఓలు ఉదయ్ కిరణ్ వెంకట్రామ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, వెంకటరత్నం, మురళి, రాంబాబు, లావణ్య, అక్షయ్, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2024 మార్చ్ 10th క్లాస్ ఫలితాలలో మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు అని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. ఇందులో 176 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు. 600 మార్కులకి ఒకరిద్దరు సాధించి గొప్పలు చెప్పుకోవటంలో మనం రాసిన విద్యార్థులందరూ బాగా చదవాలి, ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధి పదంలో నిలవాలి, అందరూ కూడా పైకి రావాలి అనేది పేరెంట్స్ కోరుకునే విషయం, స్టూడెంట్ కోరుకునే విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే మన ఈ విద్యా సంస్థ చరిత్రలో ఇంతమంది విద్యార్థులకి 176 మంది విద్యార్థులు 500 పైగా రావడం ఇది మొదటిసారి అని మీకు చూడడానికి సంతోషపడతా ఉన్నా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వి హావ్ అచీవ్డ్ దిస్ సక్సెస్. ఈ వివేక ఇన్స్టిట్యూషన్ అనేది భవిష్యత్తు గురించి భయం కన్నా ఎక్కువ బాధ్యత నేర్పిస్తుంది. మా పేరెంట్స్ నా కోసం తీసుకున్న బెస్ట్ డెసిషన్లో వివేక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడం అనేది దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే మేక్ అని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అండ్ ఐ విష్ ఐ కుడ్ అచీవ్ దట్ గోల్ ఇన్ మై లైఫ్. నామినేషన్ స్వీకరణలో భాగంగా సోమవారం అమానుల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుండి తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా అమానుల్లా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. मौलवी अमानुल्लाह गुंटूर से इंडियन यूनियन मुस्लिम लीग पार्टी के तरफ से एमएलए पोटी करता हूं तेनाली के लिए। और मैं तमाम साथियों से गुजारिश करता हूं कि ये वो पार्टी है जो एनआरसी के बारे में, सीए के बारे में और एनपीआर के बारे में जो ख़िलाफ़ में लड़ती है, वही ये पार्टी है जो मुसलमानों की है। इस पार्टी की तरफ से मैं इंडियन यूनियन मुस्लिम लीग की तरफ से एमएलए को खड़ा हूँ। लिहाजा मैं हमारे तमाम मुसलमान भाइयों से जो तेनाली के हैं और हमारे हिंदू भाइयों से भी और हमारे क्रिश्चियन भाइयों से भी मैं दरख्वास्त करता हूं कि वो हमें इलेक्शन के अंदर वोट डालकर जिताए और जिताकर हमें एक मौका दे ताकि हम भी हमारे मुसलमान भाइयों को, दूसरे हमारे बिरादरी भाइयों को हम उनका हक दिलाने की कोशिश कर सके। సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తెనాలి మండల ప్రభుత్వ పాఠశాలలో 70% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. తెనాలి మండల పరిధిలో మొత్తం 1320 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరవగా అందులో 917 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ 582 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. అదేవిధంగా నందివెలుగు విద్యార్థిని 577, కాచిపేట విద్యార్థిని 570 మార్కులతో మంచి ర్యాంకులు సాధించినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే తెనాలి మండలంలో మొత్తం కూడా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మొత్తం 1320 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. వాళ్ళలో మరి 915 మంది పిల్లలు పాస్ అవడం జరిగింది, 70% పాస్ అవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో మరి బాయ్స్ హై స్కూల్లో 582 మార్కులు సాధించడం జరిగింది. బాబు హర్షవర్ధన్కి 582 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా నందివేలు పాఠశాలలో చదువుతున్నటువంటి
కన్వీనెత్ అనేటువంటి అమ్మాయికి 577 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా కాజీపేటలో చదువుతున్నటువంటి విద్యార్థి 570 మార్కులు రావడం జరిగింది. 582, 577 మరి 570 మార్కులు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు మార్క్స్ సాధించడం జరిగింది, హైయెస్ట్ మార్క్స్. కాబట్టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యున్నత ఫలితాలని సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పెమ్మసాని వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని, అనూహ్యమైన ప్రజాస్పందన లభించిందని, ఓటింగ్ నాడు కూడా ఇదే విధమైన ప్రజాస్పందన ఉంటుందని తెలిపారు. భారీ ర్యాలీ వలన ప్రజలు ఇబ్బంది పడ్డారు, వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన విజయం ఖరారైందని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తానని, అవినీతికి తావులేని రాజకీయాలు చేస్తానని పెమ్మసాని తెలిపారు. తొలుత గుంటూరు నగర వీధుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించనటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. ఇప్పుడు ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ, నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తూ ఉన్నా. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. పాటిబండ్ల ప్రభాకర్ 600 మార్కులకు గాను 596 మార్కులతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగా, నేహా జోషిత 592, కూచిపూడి తార 591 మార్కులు సాధించారు. 590కి పైగా నలుగురు, 580కి పైగా 19 మంది, 570కి పైగా 40 మంది, 560కి పైగా 53 మంది, 550కి పైగా 64 మంది, 500కి పైగా 120 మంది విద్యార్థులు విజయం సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు పాటిబండ్ల ప్రభాకర్ 596 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. అలాగే కే జోషిత 592 మార్కులు సాధించడం జరిగింది. గౌరవ ఎంఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల్ని
సన్మానం చేయడం కోసం వాళ్ళని అభినందన సభ ఏర్పాటు చేసాం. వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఏ పరీక్షకి వెళ్ళినా కూడా వాళ్ళు మన తెనాలి పేరు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మా వద్ద పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ మాపై చూపించిన ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ, స్కూల్లో ఎలాగైతే టీచర్స్ అదే ప్రేమ మాపై చూపించారో అదే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్, ఇన్ఛార్జ్ మ్యామ్, సార్స్, ఇంకా మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో కూడా మా పేరెంట్స్ ఎంత మోటివేట్ చేశారు నన్ను. స్కూల్లో సార్స్, మ్యామ్స్ బాగా టీచ్ చేశారు. గుంటూరులో జరిగే టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా బైకులు, కార్లు, బస్సులలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెమ్మసాని నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నట్లు టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఓకే సరే. రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గ్రహించాలి. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 22 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా ఢిల్లీ కాలు మొక్కి రావడం తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని 1,00,000 మెజార్టీ పైచులుగా గెలిపించడానికి ప్రజానీకం అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుండి తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నామినేషన్ కార్యక్రమం మొదలు రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల వరకు కూడా ప్రతినిత్యం తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పోరాడి ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని, మరి అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వారు చేసిన అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి మీ అందరికీ కూడా ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకి ఉన్నది కనుక ఈ ఆయుధాన్ని ఉపయోగించి ఈ 10 తలల రావణాసురుడు ఎవడైతే ఉన్నాడో ఈ జగనాసురుణ్ణి అత్యధికమైనటువంటి అతి హీనమైనటువంటి స్థితికి దిగజార్చి ఒక్క పార్లమెంటు సీటు కూడా దక్కకుండా మనం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 79 మంది 10th పరీక్షకు హాజరు కాగా 43 మందికి పైగా 500 మార్కులకు పైబడే మార్కులతో ప్రతి సంవత్సరం విధంగా 100% ఉత్తీర్ణత సాధించారు. లక్ష్మీ నాగ వెంకట చైతన్య 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచాడు. వీరితో పాటు సిహెచ్ శామ్యూల్ కశ్యప్ 586, ప్రదీప్ 578, సయ్యద్ మన్షా 575, సుమేధ 571, లిఖితశ్రీ 571 మార్కులను సాధించారు. సోమవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు, సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
గత 50 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉంటూ ఇటీవలే స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నెహ్రూ నికేతన్ యాజమాన్యం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు విద్యా సేవలకు నిదర్శనమని ఈ ఫలితాలు తెలిపాయి. స్కూల్ టాపర్ గా our student Chaitanya, he has stood with 594 marks, 594 out of 600. అంటే ఇప్పుడు ఇది మన స్టేట్ ర్యాంక్ గా చూసుకుంటే కనుక ఇట్స్ స్టేట్ 5th ర్యాంక్. A great achievement for our Nehru Niketan family. And ఒక్క 594 స్టూడెంట్ ఒకటే కాదు, నెక్స్ట్ ఇంకా 586 is the second mark, that is Samuel Kashyap. Then we have R Pradeep with 578. సో ఇట్లా ఏంటంటే అందరూ క్లోజ్ మార్క్స్ తోటే we have about 43 students. మొత్తం అటెండ్ అయిన 79 స్టూడెంట్స్ లో 43 స్టూడెంట్స్ కి we made them to secure more than 500 marks. 500 above వచ్చిన వాళ్ళు 43 స్టూడెంట్స్ ఉన్నారు. Let me introduce myself to you. I am Chaitanya. I scored 594 out of 600. After listening to this, my parents along with my teachers felt very happy for this achievement. First of all, I would like to express my gratitude towards this result. I would like to thank my teachers, parents and this management for this result. తెనాలి మండల గ్రామస్తులకు కొల్లిపర మండలం సిరిపురం వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతం చేసిన వైనం విస్మయాన్ని కలిగించిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కట్టెవరం ఏర్కలపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ బి ప్రసాద్ ఉన్నారు. నమస్కారం. ఓ వెరీ గుడ్. అవునా, సహకరించాలి సన్నా. అవునవా, తప్పకుండా ఒకటి సైకిల్ కి, ఒకటేమో గ్లాస్ గుర్తుకి. వెరీ గుడ్. సన్నా గుర్తు పెట్టుకోండి, మీ అందరు సహకరించాలి. మనం అందరు చెప్పండి. మా పాపను కనబడుతుంది జెండా.
ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కడ్డెవరం, ఎరుకలపూడి గ్రామాలు ఏర్పాటు చేశారు. అద్భుతమైన స్పందన. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కోరుకునేది కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలని, మార్పు రావాలని. ఏదైతే వీళ్ళు ఆశించారో సంక్షేమం అని చెప్పి ప్రజల్ని మోసగించారనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళబుస్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, కడ్డవరంలోని ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న వ్యక్తుల్ని, లబ్ధిదారుల్ని ఎక్కడో మారుమూల ఉన్న సిరిపురానికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పారు. ఇది వీళ్ళు చేసే అభివృద్ధి. ఒక గ్రామాన్ని వదిలేసి ఇక్కడ స్థిరపడిన వ్యక్తులు ఇళ్ల పట్టా కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఏకంగా తీసుకెళ్ళి కొలిపర మండలంలోని సిరిపురం గ్రామం దగ్గర వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బలవంతంగా వాళ్ళకి ఇచ్చిన ఆ సెంటు భూమిలో ఇల్లు కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా పాపం ఎంతో నష్టపోయామనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన కొన్ని అంతర్గత రోడ్లు, సైడ్ కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. సర్పంచ్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. 3 ఫేజ్ కరెంట్ ఇక్కడ లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారని. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందుగా మనం చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ కడ్డవరం గ్రామానికి వచ్చేటట్టు. ఎందుకంటే తెనాలి నగరానికి చాలా దగ్గరలో ఉంది. తెనాలి పట్టణం ఏ విధంగా విస్తరిస్తుందో కడ్డవరం కూడా ఆ విధంగానే విస్తరించుకుంటూ రెండు కలిసిపోయే విధంగా ఈరోజు ఉంది. సో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మంచి అవకాశాలు ఇక్కడ మనం చక్కటి నివాసం కోసం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నక్క ఆనంద్ బాబు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలు 596 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.